ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా ఆదికాండము 49వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ. యాకోబు తన బిడ్డలను దీవిస్తున్నాడు. ప్రత్యేకించి తన బిడ్డ అయిన యోసేపు కోసమై ఆశీర్వాదములు పలుకుతున్నాడు. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతను హింసించిరి అని. మరి యేసపు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడో, మరి వాటన్నిటి నుంచి ఇంకా చాలు, శ్రమలన్నీ అయిపోయినాయి, ఇక్కడి నుంచి యోసేపుకి దీవెనలు మాత్రమే అన్నట్టుగా ఎలుగెత్తి తన తండ్రి తన బిడ్డను ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పటి నుంచి నీకు అన్ని ఆశీర్వాదములే, నేను నీకు సహాయము చేయు దేవుడను, ఎల్ షదాయ్, సమృద్ధి అయిన దేవుడు, అన్ని సమకూర్చే దేవుడు, అన్ని సమృద్ధి దయచేసే దేవుడు అని చెప్పి తండ్రి తన బిడ్డను ఆశీర్వదిస్తున్నాడు. అంత గొప్పగా తండ్రికి తన బిడ్డ గురించి ఆశీర్వాదములు దాచి ఉంచాడు. పైనుంటి మింటి ఆశీర్వాదములు, పైనున్న ఆకాశము, వర్షము, మంచు, వాతావరణము, ఇవన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉంటాయి. ఆకాశం అనే ధననిధిలో నుంచి దేవుడు ఆశీర్వాదములు కుమ్మరిస్తానన్నాడు. ఆ విధంగా దీవిస్తానని ఇక్కడ తెలియపరచబడుతుంది. క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు దయచేస్తానన్నాడు. అగాధ జలములలో దేవుడు మన కోసం దీవెనలు దాచి ఉంచుతాడు. మరి నీటి బుగ్గలు ఎలాగైతే అగాధ జలంలో నుంచి వస్తాయో, ఆ విధంగా నీటి బుగ్గల వలె ఆశీర్వాదములు బయటకు తీసుకొని వచ్చి దేవుడు మనకి దయచేస్తాడు. ఈ విధంగా కింద నుంచి పైనుంచి సమస్తము మనకి సమృద్ధి దయచేసే దేవుడు ఈరోజు మనకి ఆశీర్వాదములు తెలియపరుస్తున్నాడు. ఇంతవరకు మీరు ఎదుర్కొన్న నిందలు, శ్రమలు, శోధనలు అయిపోయినవి. ఇప్పుడు నుంచి నేను నీకు సహాయము చేయు తండ్రి దేవుని వలన నీకు ఆశీర్వాదములు కలుగుతాయి అని చెప్పి దేవుడు తనకి తెలియపరుస్తున్నాడు. మనం ఈ ఆశీర్వాదములు సొంతం చేసుకుందాం, మనం క్లెయిమ్ చేసుకుందాం. దేవుడు మన కోసం రాసి ఉంచాడు, దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. కాబట్టి ఈ క్లెయిమ్ చేసుకుని ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఇవి మనం సొంతం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మా తండ్రి దేవుడవు ప్రభా, మమ్మల్ని పోషించిన దేవుడు, ఎల్షదాయిగా ఉండి మాకు అన్ని సమృద్ధి దయచేస్తున్న దేవుడు ప్రభా, పైనుంచి ఆశీర్వాదములు, అగాధ జలముల్లో నుంచి ఆశీర్వాదములు దయచేస్తూ మాకు ఎక్కడ కూడా లోటుగా లేని పరిస్థితులతో మమ్మల్ని దీవిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ఒకసారి మాకు చాలిన దేవుడు అయి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.